నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. అనిల్ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సార్ అనిల్ గారు, ఇప్పుడు చాలా మందికి 22, 23 సంవత్సరాలకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి ఇవాళ రోజుల్లో. అవును. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో చాలా మంది ఇంజనీరింగ్ అయిపోతానే జాబ్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ జాబ్ తొందరగా వచ్చేస్తుంది ఫస్ట్ జాబ్. ఇంకొంతమంది కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఒక 1-2 ఇయర్స్ జాబ్ కి సంబంధించిన కోర్సులు చేయడము, దాని మీద కొంత ట్రైనింగ్ తీసుకున్నాక కొంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి. అవును. సో మొత్తానికి 21, 22 నుంచి 25 లోపల అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. మంచి హై పెయిడ్ శాలరీస్ ఉంటున్నాయి కాబట్టి, సో అప్పుడప్పుడే కెరీర్ని స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే 21, 22 అండ్ 25 బిలో ఉన్నారో, ఎవరైతే అప్పుడప్పుడే కెరీర్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ని మెయింటైన్ చేసుకోవాలి అంటారు. ఆ ఏజ్లో ఎటువంటి ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయకూడదు అంటారు. అసలు ఏంటి ఆ వయసులో ఫైనాన్షియల్ గా మనం చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి? 20 నుంచి 25 సంవత్సరాల ఆ వయసులో ఉన్న యంగ్స్టర్స్ జాబ్ చేసేవాళ్ళు. మీరు చెప్పింది నిజం. చాలా మందికి ఈ కాలంలో ఏంటంటే క్యాంపస్ జాబ్స్ కానీ ఆర్ ఈవెన్ అర్లీగా కొంచెం ట్రైనింగ్ చేసేసి జాబ్స్, ఇంజనీరింగ్ జాబ్స్ తొందరగా వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్, అప్పుడు కొంచెం బాధ్యతలు లేని సమయం కాబట్టి డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళ నెక్స్ట్ 25 తర్వాత కానీ 30స్లో కానీ మంచి పునాది అనేది పడాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో పక్కా ఏంటంటే టెంప్టేషన్ ఏంటంటే మంచి హై ఎండ్ బైక్స్, కార్స్ కొందామని ఉంటుంది. అట్లాంటి టెంప్టేషన్ పడకుండా కార్ కూడా కావాల్సి వస్తే యూజ్డ్ కార్ తీసుకోవచ్చు. డిప్రిషియేటింగ్ యాసెట్ ఈ టైంలో అప్రిషియేటింగ్ యాసెట్స్ తీసుకోవడం మచ్ మోర్ ఇంపార్టెంట్. సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్స్ పెంచుకోవాలి. సో అందుకోసం కుదిరినంత వరకు ఫ్లాషీ కార్స్ కానీ ఫ్లాషీ బైక్స్ని అవాయిడ్ చేయడం ఫస్ట్ థింగ్. ఆల్సో ఏంటంటే అనవసరమైన క్రెడిట్ కార్డు ఈఎంఐలు తీసుకోవడం. బికాజ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు ఈజీ కాబట్టి హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్న కార్డులు చాలామంది తీసుకుంటారు. అది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఈ టైంలో క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు అవాయిడ్ చేయడం కానీ. ఇంకొకటి ఏంటంటే మంచి ఫ్రెండ్షిప్స్, పియర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ఫ్రెండ్షిప్స్, నెట్వర్క్ అండ్ ఫ్రెండ్స్. అదే మీ లైఫ్ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ డిటర్మైన్ చేస్తుంది. మంచి సేవింగ్ చేసేవాళ్ళు, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండే వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఉందంటే దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ నీవు కూడా అలాగే మారే అవకాశాలు ఉన్నాయి. బికాస్ పియర్స్, అందుకే టాప్ ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో చదివే వాళ్ళు ఎందుకు డిసిప్లిన్గా ఉంటారంటే నీ పియర్స్ అట్లాగా ఉంటారు. సో అందుకే ఒకటి తెలంగాణలో సామెత ఏంటంటే సోపతి చూస్తే మనం ఏంటో అర్థమవుతుంది అంటాం. ఏంటంటే నీ ఫ్రెండ్స్ని చూస్తే నువ్వేంటో మోరల్లెస్ కొంచెం డిటర్మైన్ చేయొచ్చు. సో ఆ టైం వెరీ ఇంపార్టెంట్. వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే మంచి ఫ్రెండ్స్, మంచి పియర్స్ని డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎటువంటి రిస్కులు తీసుకున్నా, ఫైనాన్షియల్ రిస్కులు కానీ ఇన్వెస్ట్మెంట్లు చేసినా కొంచెం మెజర్డ్గా తీసుకోవాలి. నేను యంగ్ ఉన్నాను కాబట్టి అడ్వెంచరస్గా క్రిప్టోలో పెట్టేస్తాను, నేను సంపాదించే నాకు 50,000 సేవ్ అవుతున్నాయి, 50,000 తీసుకెళ్ళి క్రిప్టోలో వండర్ఫుల్ కాయిన్ ఉంది అందులో పెడతానంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. దో నువ్వు ఇంకా డబ్బులు సంపాదించే కెపాసిటీ ఉన్నా కానీ మెజర్డ్ రిస్క్ పెడతా అంటే ఒక 5% ఆఫ్ నీ ఇన్కమ్ని పెట్టు, అంతే తప్ప మొత్తం నువ్వు సంపాదించేది బెట్టింగ్ యాప్లలోనూ ఆర్ క్రిప్టోలోనూ ఇట్లాంటి మరీ హై రిస్క్ వచ్చి ఉన్న ఎటువంటి యాక్టివిటీస్లో కూడా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ అప్పుడు తీసుకున్నావంటే ఆ రిస్క్ టేకింగ్ అనేది నీకు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇట్స్ ఎ హ్యాబిట్. అది మత్తు పదార్థాలు ఎలా అడిక్షన్ ఇస్తాయో హై రిస్క్ తీసుకోవడం అనేది కూడా ఒక రకమైన అడిక్షన్ అనమాట. సో దానికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఈ టైంలోనే మనకు కావాల్సింది ఏంటంటే ఒక సింపుల్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఎసెన్షియల్. ఎందుకంటే నువ్వు ఇట్లాంటి టైంలో ఎటువంటి ఇబ్బందులు రావద్దు, ఒక డిసిప్లిన్డ్గా రావాలి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ వెరీ యంగ్ ఉన్నప్పుడు తీసుకుంటే నీకు ప్రీమియం తక్కువ ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ మళ్ళీ 30స్లో ఇంకో అడిషనల్గా ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సేవింగ్స్ హ్యాబిట్ అనేది ముందే ఇంపార్టెంట్. ఎంత కుదిరితే అంత ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టేస్తే ఈక్విటీస్లో ఒక లాంగ్ టర్మ్లో క్యాపిటల్ బిల్డ్ అవుతుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ కుదిరినంత వరకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనకు ఆ టైంలో హై ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అప్పుడు నీ జాబ్తో పాటు ఇంకేమైనా స్కిల్స్ చేయొచ్చా, కెన్ ఐ డూ సంథింగ్, వీకెండ్స్లో ప్రాజెక్ట్స్ చేయొచ్చా, వీకెండ్స్లో ఇంకేదైనా చేయొచ్చా. సో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టైంలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ప్రతి నెల నాకు ఒక 5,000 అడిషనల్గా వస్తాయా, 10,000 అడిషనల్గా వస్తాయా అనేది చూసి ఈ చిన్న ఏజ్ నుంచి ఒక అడిషనల్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసామనుకోండి, బై ద టైం 40 వచ్చేంత వరకు మన అడిషనల్ ఇన్కమే మన లైఫ్ స్టైల్ని మేనేజ్ చేస్తుంది. వచ్చే శాలరీ క్యాన్ బి సేవ్డ్ ఫర్ ఎవర్. అది చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సేవింగ్స్ అనేది హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి 20స్లో. సో చాలామంది ఏంటంటే
అంత ఖర్చులు పోయాక మిగిలింది సేవ్ చేద్దామంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. యాక్చువల్లీ ఫస్ట్ మీరు చూస్తే ఒక మోడల్, స్విస్ మోడల్ ఆఫ్ సేవింగ్ అంటాం. స్విట్జర్లాండ్లో చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ డబ్బులు వచ్చాక ఫస్ట్ సేవింగ్స్ చేస్తారు. సేవింగ్స్ చేశాక అంటే ఇంత పర్సెంటేజ్, నేను వాళ్ళకు ₹1,00,000 జీతం అనుకోండి, 1,00,000లో నేను 40% సేవింగ్స్ అనుకున్నారనుకోండి, ఫస్ట్ థింగ్ దే పే ఈస్ సేవింగ్స్కి పక్కన పెట్టేస్తారు. మిగిలిన దాంట్లోంచే వాళ్ళకి కావాల్సిన అవసరాలకి, ఇవాళటి అవసరాలకి, కరెంట్ అవసరాలకి, కరెంట్ లోన్స్కి, వాటికి కడతారనమాట. సో అట్లాంటి హ్యాబిట్స్ ముందు నుంచి 20sలో చేసుకున్నాం అనుకోండి, ఆ అలవాటుతో ఫ్యూచర్లో కూడా అదే కంటిన్యూ అవుతాం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఒక చాలా ఇట్లాంటి అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలని చాలా తగ్గిపోయాయి. సో జాబ్ సేఫ్టీ అనేది తగ్గిపోయింది. సో అట్రిషన్ అనేది పెరిగిపోయింది జాబ్స్లో. సో నువ్వు ఈజీగా జాబులు మారిపోతా ఉన్నావు, కంపెనీస్ తీసేస్తూ ఉన్నాయి, అవసరం వచ్చినప్పుడు తీసేస్తున్నాయి, అవసరం వచ్చినప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు ఎమర్జెన్సీ సేవింగ్స్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. మనం మినిమం 6 months అంటాం, బట్ ఐడియల్గా నా పద్ధతి ప్రకారం అయితే 1 year సేవింగ్స్ ఎప్పుడు కూడా ఎఫ్డి రూపంలోనో, బ్యాంకులో పక్కనో, లేకపోతే లిక్విడ్ ఫండ్స్లోనో ఏదో రూపంలో పక్కన పెట్టుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. బికాస్ అన్సర్టనిటీస్ ఆర్ హై. ఇప్పుడు ఎస్పెషల్లీ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, జాబ్ సెక్యూరిటీ అనేది చాలా పడిపోయింది. సో నీ యాసెట్స్ అనేది కొంచెం కంపల్సరీ ఒక సంవత్సరానికి సరిపడా డబ్బులు ఎక్కడో ఒక రూపంలో లిక్విడ్ రూపంలో ఉండాలి. అంటే ఒక 4 రోజుల్లో 3 రోజుల్లో చేసుకునేట్టు. అండ్ వన్ ఆఫ్ ద మిస్డ్ థింగ్ ఏంటంటే జాబ్ రాగానే వీకెండ్స్ ఎంజాయ్ చేయడం అనేది జనరల్గా 20sలోనే అలవాటు కాదు. కుదిరినంత వరకు మనం ఇంతకుముందు జనరేషన్ చూస్తే హస్లింగ్ సంథింగ్, ఏదో సెకండ్ ఇన్కమ్ కోసం సమ్ హస్ల్, కొత్త స్కిల్ నేర్చుకోండి. మీరు బయట తిరగలేము అనుకుంటే టెక్నికల్ స్కిల్ నేర్చుకోండి, డూ సంథింగ్ ఎల్స్, సో దట్ నీ జాబ్తో పాటు నీకు వెరైటీ ఉంటుంది లైఫ్లో, కొత్త నెట్వర్క్ ఉంటుంది, కొంచెం డబ్బులు కూడా వస్తాయి. సో పెళ్ళయి బాధ్యతలు వచ్చాక పిల్లల బాధ్యత కానీ అవన్నీ వచ్చినప్పుడు టైం ఉండకపోవచ్చు, బట్ కుదిరినప్పుడు మాత్రం ఒక్క జాబ్ వచ్చేసింది సరిపోయింది ప్రశాంతంగా ఉంటానంటే మాత్రం గోయింగ్ ఫార్వర్డ్ ఉన్న కాంపిటీషన్లో కష్టం. అలాంటప్పుడు హజిల్ చేసి ఏదో ఒక పని, ఎర్న్ సమ్ అమౌంట్, దాట్ వే ఏమవుతుందంటే ఎంతో కొంత సాయం అనేది పక్క మన ఇన్కమ్కి యాడ్ అవుతూ ఉంటుంది. దెన్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ 2 important థింగ్స్ అండి. 1, అవాయిడ్ ఇంట్రాడే ట్రేడింగ్. ఏంటంటే పక్కన వాడిది చూసేసి ఆఫీస్లో పక్కన వాడు ఏదో పని చేస్తున్నాడు, స్టాక్స్ ఏదో కొనేస్తున్నాడు, ఇంట్రాడేలో ఆప్షన్స్లో వాడేదో సంపాదించేసుకుంటున్నాడు. మనం తీరా డేటా చూస్తున్నాం, సెబీ డేటా కూడా చూసినా 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. ఆప్షన్స్లో అయితే ఇంకెక్కువ మంది పోతున్నాయి డబ్బులు. అలాంటప్పుడు అలా డబ్బులు పొడగొట్టుకోవడం కన్నా ఆ పెట్టే డబ్బుల్ని ఏదో ఒక సేవ్ చేసుకుంటే అవసరానికి ఉపయోగపడతాయి. సో పక్కన వాళ్ళని చూసి ఈ రిస్కులు తీసుకోవడం, సో దిస్ ఈజ్ 1. సెకండ్, నేను చెప్పినట్టు క్రిప్టో ఒకటి, ఆర్ గ్యాంబ్లింగ్ ఒకటి. వీటిలో ఏదో ఇప్పుడు చాలా ఏంటంటే ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు గ్యాంబ్లింగ్ సైట్స్, క్రికెట్ బెట్టింగ్ సైట్స్ లీగల్ అయిపోయాయి. సో ఇట్లా ఇదేమవుతుందంటే ఇప్పుడు సర్వే ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ క్రికెట్ బెట్టింగ్లో చాలా మంది పొడగొట్టుకుంటున్నారు. ఆ డబ్బులు పొడగొట్టింది ఇంట్లో అడగకుండా మళ్ళా లోన్లు తీసుకుంటున్నారు. ఆ లోన్లు అనేది ఒక విషియస్ సైకిల్ డెవలప్ అయిపోతుంది. సో ఈవెన్ యంగ్ జాబ్, ఫస్ట్ జాబ్ అప్పుడు కూడా డబ్బులు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్లో పొడగొట్టుకునే అవకాశాలు చాలా కామన్. సో ఆ టైంలో ఇట్లాంటి గ్యాంబ్లింగ్, మళ్ళీ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ లాంటివి అవాయిడ్ చేస్తే ఏంటంటే ఆ హ్యాబిట్తో వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకోవడం అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్. 20sలోనే చేస్తే 30s వరకు ఒక డీసెంట్ క్యాపిటల్ ద్వారా వచ్చే ఈవెన్ ఎఫ్డి అయినా సరే ఆ వచ్చే ఇంట్రెస్ట్ ఈజ్ ఎనఫ్ ఒక 1 or 2 months ఖర్చులకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కరెక్ట్గా సేవ్ చేసుకుంటే. సో 20sలో ఈ అలవాట్లు, మంచి అలవాట్లలో మ్యాక్సిమం అలవాట్లు అన్నీ లేకపోయినా సరే ఇందులో 10, 12, 13 చెప్పాము. ఆ 12, 13లో ఒక 10 అలవాట్లు మంచి చేసుకున్నా కానీ మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ, భద్రత అనేది ఆల్రెడీ మనం ఎన్ష్యూర్ చేసిన వాళ్ళం అవుతాము. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఫ్యామిలీ లైఫ్ కానీ తర్వాత 30sలో, 40sలో అండ్ 50sలో కూడా నీకు సఫిషియంట్ క్యాపిటల్ ఉంటాయి. మన ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏవైనా ఉన్నా కానీ అవి అచీవ్ చేసుకుంటాం అనమాట. సో ఇవి పాటిస్తే చాలు. మీ 20sలో ఇవి పాటిస్తే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బి భద్రంగా ఉంటుంది. సో మొత్తానికి ఏదైనా సరే ఉద్యోగం వచ్చిన కొత్తల్లో పెద్ద పెద్ద జీతాలు వచ్చాయి కదా అని చెప్పేసి డబ్బుని దుబారా చేసుకోకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణలో వాళ్ళ సలహాలు సూచనల మేరకు డబ్బుని భద్రపరచుకోవడము, సేవింగ్స్ చేసుకోవడం చేయాలంటారు ప్రాపర్గా. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విష్ణు గారు.